హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము కంటోన్మెంట్ బోర్డు నుంచి అయితే మరో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే అహ్మద్నగర్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చండి. అహ్మద్నగర్ అనేది ఇక్కడ మహారాష్ట్రలో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు 2023 జనవరి 3 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్లోనే ఉండడం అయితే జరుగుతుందండి. మీరు ఎలా ఫిలప్ చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి అయితే పెట్టానండి. కాకపోతే అది వేరే కంటోన్మెంట్ బోర్డు పోతే అదేవిధంగా అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటే ఫామ్ అయితే ఉంటుందండి, అది మాత్రమే మీరు ఫిలప్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్, తర్వాత కేటగిరీ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను దాంట్లో అయితే వివరించాను, అదైతే మీరు చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే పైన 2 పోస్టులు అయితే మీకు వివరించడం అయితే జరగట్లేదండి, ఎందుకంటే ఇవి మీకు ఎలిజిబుల్ అనేది కారండి. ఎందుకంటే ఓన్లీ మహారాష్ట్ర స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అనేది పెట్టుకోగలరు. నర్సు ఉద్యోగాలు అనేది ఇక్కడ మీరు జిఎన్ఎం ఉద్యోగాలు అయితే ఉంటాయండి, ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ ఇక్కడ శాలరీ అనేది స్టార్టింగ్ 35,400 అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ టీచర్ అండి, ఒక వేకెన్సీ అయితే ఉంది జనరల్లో. అండ్ శాలరీ అనేది 29,200 అయితే ఉంటుంది. తర్వాత జూనియర్ క్లర్క్ ఒక వేకెన్సీ అయితే ఉందండి. ఎస్సీ వాళ్ళకి కేటాయించారండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. శాలరీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. నెక్స్ట్ మేషోన్ అండి, మేషోన్ వాళ్ళకు కూడా ఒక వేకెన్సీ అయితే ఉందండి. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి కేటాయించారండి, శాలరీ అయితే సేమ్ ఉంటుంది. తర్వాత ప్లంబర్ శాలరీ సేమ్ ఉంటుందండి, జనరల్లో ఉంటుందండి, ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. మాలి అండి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి, జనరల్లో 2. అదేవిధంగా ఇక్కడ ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉందండి. నెక్స్ట్ చూసుకుంటే ప్యూన్ అండి, ప్యూన్ వాళ్ళకని చూసుకుంటే ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది, స్టార్టింగ్ 15,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే చౌకీదార్ అండి, చౌకీదార్ అనేది ఒక వేకెన్సీ అయితే ఉందండి, ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగింది. తర్వాత వార్డ్ బాయ్ అండి, వార్డ్ బాయ్ అనేది జనరల్లో ఉండడం అయితే జరిగిందండి, ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ మోజ్దార్ అనేది 4 వేకెన్సీ ఉన్నాయండి. ఇక్కడ ఎస్టీ వాళ్ళకు ఒకటి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అయితే ఉందండి, ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే సఫాయి కర్మచారి అండి, ఎక్కువ వేకెన్సీ అయితే దీంట్లోనే ఉన్నాయి, 23 వేకెన్సీ అయితే ఉన్నాయి, జనరల్లో 12. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి అనేది 2 వేకెన్సీ, అదేవిధంగా ఇక్కడ ఓబీసీ వాళ్ళకి అనేది 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనేది ఇక్కడ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇది గమనించాల్సి అయితే ఉంటుందండి, సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి, ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది మీరు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. నర్స్ ఉద్యోగాలకు అయితే ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, అదేవిధంగా మిడ్ వైఫ్లో మీరు చేసిన వాళ్ళైతే అప్లై అనేది పెట్టుకోవచ్చు అండి. లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ టీచర్ అండి, 12th పాస్ ఉండి అదేవిధంగా 50%తో మీరు 2 ఇయర్ అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే సీటెట్ కానీ టెట్ కానీ మీరు ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎంఎస్సిఐటి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ డైట్ కానీ బీఎడ్ కానీ అయితే మీరు 6 మంత్స్కు బ్రిక్రేడ్ కోర్స్తో అయితే మీరు కంప్లీట్ అనేది చేసే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మినిమం అయితే మీరు ప్రైమరీ టీచర్గా అయితే వర్క్ అనేది చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 2 ఇయర్ అనేది ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జూనియర్ క్లర్క్ అండి, కంపల్సరీగా డిగ్రీ అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది, ఏది ఉన్నా పర్లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కంప్యూటర్ టైపింగ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ అనేది ఇక్కడ 40 వర్డ్స్ పర్ మినిట్ అని టైప్ అని చేయగలగాలి, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ అనేది చేయగలగాలండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఎస్సిఐటి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి, మినిమం 6 మంత్ అనేది ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మెషోన్ అండి, 10th తర్వాత మీరు ఐటీఐ అనేది మెషినరీ ట్రేడ్ నుంచి అయితే చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. తర్వాత ప్లంబర్ అండి, 10th తర్వాత ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. నెక్స్ట్ చూసుకుంటే మాలి అండి, ఇక్కడ 10th అదేవిధంగా 1 ఇయర్ ఇక్కడ మీరు రిలేటివ్ ట్రేడ్ నుంచి సర్టిఫికేట్ అయితే మీరు ఉండాల్సి అయితే ఉంటుందండి. గార్డెనర్లో ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్యూన్ చౌకీదార్ వార్డ్ బాయ్ ఉద్యోగాలకు అయితే 10వ తరగతి పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోగలరండి. మోజ్దార్ సఫాయి కర్మచారికి అనేది జస్ట్ 7వ తరగతి మీరు పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది పెట్టుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, వాళ్ళ అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడైతే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది నర్స్, అసిస్టెంట్ టీచర్, జూనియర్ క్లర్క్, మెషోన్, ప్లంబర్, మాలి, ప్యూన్, చౌకీదార్, వార్డ్ బాయ్, మోజ్దార్ సఫాయి కర్మచారి ఉద్యోగాలకైతే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు కౌంట్ చేసుకోవడానికైతే 2023
జనవరి 3 వరకైతే కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ పీహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్‌ని బట్టి అయితే అప్ టు 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకి కూడా అప్ టు మీరు 40 ఇయర్ వరకు అయితే అప్లై అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ అని ఇక్కడ మీరు చూసుకుంటే నర్స్, జేఎన్ఎం, అసిస్టెంట్ టీచర్, అదేవిధంగా జూనియర్ క్లర్క్ వాళ్ళకైతే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. 100 మార్క్స్ అయితే ఉంటుంది. 90 మినిట్ అనే టైం అయితే ఇస్తారు. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లీష్, అదేవిధంగా హిందీలో మాత్రమే ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు మేసన్, ప్లంబర్, మాలీ, ప్యూన్, చౌకీదార్, వార్డ్ బాయ్, మౌజ్దర్, అదేవిధంగా సఫాయి కర్మచారి ఉద్యోగాలకైతే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఆఫ్టర్ ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ అయితే ఉంటుందండి. 90 మినిట్ అనే టైం అయితే ఇస్తారు. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ అయితే ఉండబోతుందని చూపించారండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీ ట్రేడ్‌కు సంబంధించిన ఇక్కడ మీరు స్కిల్ టెస్ట్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. మిగతా అనేది ఇక్కడైతే మీరు నోటిఫికేషన్‌లో గమనించొచ్చండి. ఇక్కడైతే మీరు గమనించొచ్చు. మీ ట్రేడ్‌కు ఏ విధంగా అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందో, ఆ విధంగా అయితే ఇక్కడ మీరు ఉంటుందండి. సిలబస్ మిగతాది అని కూడా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ప్రతి అప్లికేషన్ ఫామ్‌కి అయితే సపరేట్‌గా అయితే దీంట్లో ఇయ్యలేదు. మీరు ఒకటే అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఇక్కడ ఫిలప్ చేయండి. తర్వాత కేటగిరీ ఏంది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉండదండి. కింద అయితే మెన్షన్ అయితే చేశారో, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు వేసిన ఫోటో ఇక్కడ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద బాక్స్‌లో అనేది మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, సింపుల్‌గానే ఉంటుంది ఫామ్ అనేది. ఇది ఫిలప్ చేసి అదేవిధంగా మీ డాక్యుమెంట్ అని అటాచ్ చేసి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. అయితే ఒకటి గమనించాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు అయితే కొంచెం ఎక్కువనే అడిగారు. ఇక్కడైతే మీరు చూసుకుంటే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 700, ఓబీసీ వాళ్ళకి 700, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 700 ఫీజు అయితే ఉంటుందండి అన్ని పోస్టులకు అనేది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళైనా జనరల్, ఓబీసీ వాళ్ళకైతే 350 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 350 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. ఇక్కడ చూసుకుంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అహ్మద్నగర్ కంటోన్మెంట్ బోర్డ్ అనేది పేరు మీద మీరు ఇక్కడ డీడీ అనేది తీయాల్సి అయితే ఉంటుందండి. ఏదైనా బ్యాంక్ నుంచి అయితే మీరు డీడీ అనేది తీయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.